హాయ్ స్టూడెంట్స్, హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు? బాగుండాలి. అయితే ఈరోజు మనం అభ్యాసం 14.3లో మొదటి లెక్క చెప్పుకుందాం. చూడండి, సార్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఒకటి, ఒక ఆవాస ప్రాంతంలోని 60 మంది వినియోగదారుల యొక్క విద్యుత్ వినియోగము క్రింది పట్టికలో ఇవ్వబడింది. చూడండి ఒకసారి. ఒక ఆవాస ప్రాంతంలో 60 మంది విద్యుత్ వాడేవాళ్ళు విద్యుత్ వినియోగాన్ని ఈ కింది పట్టిక చూడండి. నెలవారీ వినియోగం 65 యూనిట్ల నుంచి 85 యూనిట్ల వరకు నలుగురు అంటే 4 వినియోగదారులు. 85 నుంచి 105 వరకు 5గురు. 105 నుంచి 125కి 13. 125 నుంచి 145కి 20 మంది. 145 నుంచి 165కి 14 మంది. 165 నుంచి 185కి 8 మంది. 185 నుంచి 205కి 4 చెప్పిన ఈ వినియోగదారులు ఉండడం జరిగింది. అంటే 65 యూనిట్ల నుంచి 205 యూనిట్ల మధ్యలో ఎవరెవరు ఎంత అనేది ఈ పౌనఃపున్య పట్టికలో మనకు ఇవ్వడం జరిగింది. దీంట్లో మనం మొట్టమొదటిసారిగా మొదట బాహుళకం కట్టేద్దాం. అదే మెసేజ్ బాహుళకం అంటే ఇక్కడ చూడండి ఏమి ఇచ్చాడు. ఈ దత్తాంశానికి అంకమధ్యం కట్టాలి, మధ్యగతము కట్టాలి, బాహుళకాలను కనుగొని వానిని పోల్చమన్నాడు. ఆ మూడిటికి విలువలు వస్తాయి కదా, దాన్ని మనం పోల్చి చెప్పాలట. చూడండి, ద ఫాలోయింగ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ గివింగ్ ది మంత్లీ consumption of the electricity 68 consumers of a locality. Find the median, mean, mode of the data of compare them. చూడండి స్టూడెంట్స్, అయితే 3 కట్టమన్నాడు కాబట్టి చేయబడి తెలుగు మీద ఒకటి పెంచుకుంటూ వెళ్దాం. మొదటగా మనం బాహుళకం కడదాం. బాహుళకం m ఈజ్ ఈక్వల్ టు L ప్లస్ F1 మైనస్ F0 బై 2F1 మైనస్ F2 మైనస్ F0 ఇంటూ H. ఇందులో L ఎంత, H ఎంత, F1 ఎంత, F2 ఎంత, F0 ఎంత. చూడండి ఒక్కొక్కటి కడదాం. ఇప్పుడు ఇందులో L ఎన్ని కట్టాలంటే మనకి అత్యధిక అంటే పెద్ద ఫ్రీక్వెన్సీ F ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. దీన్ని F1 ఈజ్ ఈక్వల్ టు 20 వచ్చింది. దీనిపైది F0 13 వచ్చింది. దీని కిందది F2 14 వచ్చింది. ఈ మధ్య తేడా ఎంత మనకి 20. చూడండి 80 ఎంత మనకి తేడా. దాని దూరం తరగతంత్రం యొక్క దూరం H ఈజ్ ఈక్వల్ టు 20. నెక్స్ట్ L ఎంత అంటే దీని ఎదురుగా ఉన్నటువంటి ఈ తరగతంత్రాల్లోని ఈ ఎదుగో హద్దు దిగువ హద్దులో దిగువ హద్దుని మనం L అనుకుంటాం. సో L ఈజ్ ఈక్వల్ టు 125. L ఈజ్ ఈక్వల్ టు 125. సో ఈ విలువను ఇందులో ప్రతిక్షేపిస్తే బాహుళకం ఈజ్ ఈక్వల్ టు 125 ప్లస్ ఎంత మనకి 20 మైనస్ 13 బై 20 ఇంటూ 2 అనమాట. 2 ఇంటూ 20 మైనస్ F2 14, F0 13 ఇంటూ H ఎంత మనకి 20. సో స్టూడెంట్ చూడండి జాగ్రత్త కానీ 125 వచ్చింది. ప్లస్ ఇందులో తీస్తే మనకి 7 ఇంటూ 20 బై 2 20 40 మైనస్ 13 మైనస్ 14 అవుతుంది మైనస్ 27. సో 125 ప్లస్ 140 140 తీసేస్తే మనకి 13. చూడండి 140ని 13 వాయిస్తే 13 3 పాయింట్ పెడితే 0 వచ్చింది. 0 వస్తే మనకి కూడా ఎంత మనకి 7 సార్లు 7 3 21 1 9 వచ్చింది. 0 పెట్టాం. 6 సార్లు చూద్దాం. 6 3 18 1 1 6 1 7. సో ఇదంతా వచ్చి మనకి 125 ప్లస్ 10.76 అంటే 125కి 10.76 కలిగితే మనకి 17.63. సో
బాహుళకం మోడ్ ఈజ్ ఈక్వల్ టు 135.76. సో స్టూడెంట్స్ నోట్ చేసుకోండి. 14 అభ్యాసంలో 14లో అధ్యాయం 3వ అధ్యాసంలో ఒకటో లెక్క మనం ఇప్పుడే బాహుళకం చేస్తాం. ఇప్పుడు మనం అంటే ఇదే లెక్క ఇదే టేబుల్కి మనం అంక మధ్యం చేయగలుగుతాం. కొంచెం ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ యుఐ బై సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్. ఇందులో మనకి ఏ అంటే ఊహించిన సగటు ఏ ఈజ్ ఈక్వల్ టు హెచ్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ఐ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ఐ యుఐ. ఈ విలువ మనకు అనుకుంటే మనం లెక్క చేయొచ్చు. ఇప్పుడు చూడండి, హెచ్ అంటే మనకి దీని యొక్క మధ్య దూరం ఎంత, మనకి 20 తెలుసు. మనకి ఏ అంటే చూద్దాం, ఎఫ్ఐ అంటే ఫ్రీక్వెన్సీ ఎంత మనకి, సిగ్మా ఎఫ్ఐ 68. దీని లెక్కలో ఇస్తారు మనకి ఎంతమంది, 68 మంది వినియోగదారులు కాబట్టి. ఇప్పుడు మనకి ఏం కావాలి, ఎఫ్ఐ వచ్చింది సిగ్మా ఎఫ్ఐ. నెక్స్ట్ యుఐ కావాలి. యుఐ కావాలంటే కంపల్సరీగా ఎక్స్ఐ కావాలి. ఎక్స్ఐ కడితే మనకి ఏమొస్తుంది, ఎక్స్ఐ వచ్చేస్తుంది. దాన్ని బట్టి మనం యుఐ కట్టాలి. యుఐ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఎక్స్ఐ మైనస్ ఏ బై హెచ్ వచ్చేస్తే మనకి మనకి ఎఫ్ఐ ఇంటూ యుఐ వీళ్ళు మనం కట్టచ్చు ఈజీగా. సో స్టూడెంట్స్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు చూడండి, మనం కట్టవలసింది ఎక్స్ఐ కట్టాలి. ఎక్స్ఐ అంటే ఇవి తరగతి అంతరం యొక్క మధ్య విలువ. ఈ తరగతి అంతరం యొక్క మధ్య విలువ ఎలా కట్టాలో చూద్దాం సార్. చూడండి, ఇప్పుడు 65 ప్లస్ 85/2 అంటే ఎంత వస్తుంది, 10 150/1 75. చూడండి, 150లో 7 సార్లు 7 5 75 ఎంత వస్తుంది మనకి 75. 150 2 నిమిషాలు పోతుంది, 75 సార్లు 75 కదా 125 కాదు. ఓకే స్టూడెంట్స్, 75 కదా 150 వచ్చేస్తుంది. సో ఇది వచ్చింది. అలాగే 85 ప్లస్ 105/2 0 9 1 ఎంత మనకి 8 9 ఇంకా అంత మిగిలిన మనకి 1 మిగిలిన 10 95 అంత మనకి 95. నెక్స్ట్ అంతా మనకి 105 ప్లస్ 125/2 0 3 1/2 6 200 కదా 1 1 5 115. నెక్స్ట్ మనకి 25 105 ప్లస్ 145 0 7 270/2 270/2 రెండు ఒకసారి ఇందులో 3 5 135. నెక్స్ట్ అంతా మనకి 145 ప్లస్ 165 0 1 3 310/2 ఇది ఒకసారి 5 50 155. చూడండి ఒకసారి 20 20 27 పెరుగుతుంది. సో దీని తర్వాత ఎంత మనకి 175 195 కట్టి చూద్దాం. 165 ప్లస్ 185/2 అంటే 0 5 3 350/2 ఒకసారి 7 సార్లు 5 177. నెక్స్ట్ మంత్ మనకి 185 ప్లస్ 205 కలిపితే 0 9 3 390/2 ఇందులో ఒకసారి ఇందులో 9 సార్లు 5 195. సో స్టూడెంట్స్ చూడండి, మనకి ఇందులో వచ్చింది. సో మనం ఇందులో ఏదో ఒక దాన్ని మనం ఊహించిన సగటు అనుకుందాం. సో 20 ఎక్కువ ఉంది కాబట్టి దీన్ని ఊహించిన సగటుగా ఏ 135. ఓకే, మనకి సిగ్మా ఎఫ్ఐ తెలిసిపోయింది 68 అని, ఏ తెలిసిపోయింది, హెచ్ తెలిసిపోయింది. కాబట్టి ఇక మనకు తెలియవలసింది ఏంటి, మనకి ఎఫ్ఐ యుఐ. యుఐ కావాలంటే ఏం చేయాలి, ఎఫ్ఐ అంటే 75 మైనస్ ఏ అంటే మనం 135
బై హెచ్ అంటే మనకి 20. అలాగే ఇది 95 మైనస్ 135 బై 20. ఇది 105 115 మైనస్ 135 బై 20. ఇది 135 మైనస్ 135 బై 20. అలాగే 155 మైనస్ 135 బై 20. 175 మైనస్ 135 బై 20. 195 మైనస్ 135 బై 20. చూడండి స్టూడెంట్స్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ చూడండి ఇక్కడ 135 నుంచి 70 తీసేస్తే ఎంత మనకి 0, 13 తీస్తే 6, ఎంత వచ్చింది మనకి 60. 60 బై ఎంత మనకి 20 కదా, క్యాన్సిల్ అయిపోయింది. 23 మైనస్ 3, 0 0 కదా, 4 3. నెక్స్ట్ 135 90 తీసేస్తే 0 4 వచ్చింది. ఇది -2. సో అలాగే 135 నుంచి 115 తీస్తే 20 20 1 -1. ఇది ఆల్రెడీ 0. నెక్స్ట్ మనకి ఏంటి ఇందులోని చూడండి, అదే 155 నుంచి 130 తీస్తే 20 20 20 1. అలాగే 175 నుంచి 130 తీస్తే 42. అలాగే ఇక్కడ మనకి ఇంకోటి 135 195 చూడండి, 195 మైనస్ 135 తీస్తే 60 60 2 3. సో స్టూడెంట్స్ అబ్జర్వ్ చేయండి. సో మనకి ఇక్కడ FI ఉంది, ఇక్కడ ఏ ఉంది కాబట్టి వేసేస్తే 4 ఇంటూ -3 సరిపోయిందా. నెక్స్ట్ 5 ఇంటూ -2, నెక్స్ట్ 13 ఇంటూ -1, 20 ఇంటూ 0, 14 ఇంటూ 1, 8 ఇంటూ 2, 4 ఇంటూ 3. చూడండి 4 ఇంటూ -3, 5 ఇంటూ -2, 13 ఇంటూ -1, 20 ఇంటూ 0, 14 ఇంటూ 1, 8 ఇంటూ 2, 4 ఇంటూ 2. సో స్టూడెంట్స్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇందులో మనకి ఏది వచ్చింది, 4 3 12, ఏ 12 మైనస్ 5 2 10 మైనస్ 10, 13 13 మైనస్ 13, 0 14 16. FI అంటే 4 ఇంటూ -3 -12, 5 ఇంటూ -2 -10, 13 ఇంటూ -1 -13, 20 ఇంటూ 0 20, 0 అయిపోయింది. 20 ఇంటూ 0 0 అయిపోయింది. 14 ఇంటూ 1 14, 18 ఇంటూ 2 16, 4 ఇంటూ 3 12. అంటే మనం కలిపి చూద్దాం సార్. -12 -10 -13 35 ప్లస్ రేట్ మనకి 14 16 12 2 4 అంటే 42 నుంచి 35 తీసేస్తే 7 ప్లస్ 7. సో ఇక్కడ మనకి ఎంత వచ్చింది, మనకి 7 వచ్చింది ప్లస్ 7. FI ఎంత వచ్చింది మనకి 7. ఇప్పుడు x బార్ ఈజ్ ఈక్వల్ టు ఎంత మనకి, ఏ అంటే 135 ప్లస్ సిగ్మా FI అంటే 7 బై సిగ్మా FI అంటే 68, హెచ్ అంటే 20. సో 135 ప్లస్ 140 బై 68 అంటే 27 140. సో దీన్ని మనం భాగిస్తే చూద్దాం ఒకసారి. 2 కొట్టేద్దాం. ఇందులో 34 టైమ్స్, ఇందులో 70 టైమ్స్, ఇందులో 2 మనకి 17 టైమ్స్, ఇందులో 2 35 టైమ్స్. ఈసారి 35ని ఎంతో డివైడ్ చేయాలి మనం, 17తో. 2 7 34, 1 వచ్చింది. సో పాయింట్ పెట్టాం, 0 చాలు, ఇంకో 0. ఇప్పుడు 17 మనకి 17 7 చూద్దాం. 7 7 49, 4 1 7 సరిపోలేదు, 6 వేద్దాం. 6 42 4 1 6, ఇది చాలేదు, 5 వేద్దాం. 7 5 1 5 8 తీస్తే 5 1 15 వచ్చింది. సో దీన్ని మనం చూద్దాం. 135 ప్లస్ 2.05 వేద్దాం, అంటే 137.05. అంక మధ్యము x బార్ ఇజ్ ఈక్వల్ టు. సో స్టూడెంట్స్ అబ్జర్వ్ చేయండి.
చూడండి, ఒక ఆవాస ప్రాంతంలోని 68 మంది వినియోగదారుల యొక్క విద్యుత్ వినియోగం ఎంచుకున్న పౌనఃపున్య పట్టికలో మనం ఇప్పుడు దాకా అంగమధ్యం కట్టాం, బాహుళకం కట్టేసాం. ఇక మనకు కట్టవలసినది మధ్యగతం. మధ్యగతం అంటే మనకి ఇక్కడ మీడియం ఈజ్ ఈక్వల్ టు 1/L ప్లస్ n/2 మైనస్ CF/F ఇంటూ హెచ్. ఇందులో L అంటే ఏంటి, n/2 అంటే ఏంటి, CF అంటే ఏంటి, F అంటే ఏంటి, హెచ్ అంటే రావడం. చూడండి, ఈ టేబుల్లో మనం CF పట్టాలి, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ, సంచిత పౌన పుణ్యం. అంటే ఏం చేస్తామంటే ఈ వీటిని 4, నెక్స్ట్ మనకి 4 + 5 9, ఇప్పుడు 9 + 13 22, ఇక 22 + 20 42, 42 + 14 56, 56 + 8 64, 64 + 4 68. సో స్టూడెంట్స్, మనకి క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కట్టడం జరిగింది. ఏదైతే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అన్నామో చూడండి జాగ్రత్తగానే, హైయెస్ట్ అంతా మనకి 20 కాబట్టి దీని ఎదురుగా ఉన్నటువంటి దీన్ని కన్నా పైన దాన్ని CF అంటాం. పైన ఉన్నదాన్ని అంటాం మనం CF. ఏంటి, మనకి పౌనఃపున్యంలో ఉన్నట్టు విలువను మనం ఎదురుగా చూస్తే సంచిత పౌనఃపున్యంలో పౌనఃపున్యానికి ఉన్నదానికన్నా పైదాన్ని మనం CF అంటాం, అంటే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. ఈ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అంతా మనకి 22. మనకి 22. ఇప్పుడు F అంతా మనకి 20. ఇప్పుడు N అంటే ఎంత మనకి 68/2 = 34. ఇప్పుడు మనకి 34. సో హెచ్ అంటే మనకి 20. ఈ విలువ కలిగిన దాన్ని చేస్తే మనం చూస్తే ఎంత అవుతుంది, 125. అంటే పౌనఃపున్యంలో అతి పెద్ద దానికి ఉన్న దాన్ని ఎదుర్కొంటున్న తరగంతరంలో లోవర్ బౌండ్ని 1 తీసుకున్నాం మనం, అదే 125 అయింది. అలాగే పౌనఃపున్యాన్ని ఎదుర్కొంటున్న సంచిత పౌనఃపున్యంలో పైదాన్ని CF అనుకున్నాం, సంచిత పౌనఃపున్యంలో 20ని F అనుకున్నాం. హెచ్ అంటే మనకి తరగతంలో పొడవు తెలిసింది, L తెలిసింది. సో ఇంక సూత్రాలు వేద్దాం మనం. మీడియన్ ఈజ్ ఈక్వల్ టు L ప్లస్ L అంటే 125 ప్లస్ n/2 అంటే ఎంత మనకి 34, CF ఎంత మనకి 22 బై F అంటే మనకి 20, H ఈజ్ ఈక్వల్ టు 20. 125 ప్లస్ తీసేస్తే మనకి 12, ఇక్కడ 20 ఉంది, 20 కాబట్టి 12 వచ్చింది. సో 137. సో స్టూడెంట్ అబ్జర్వ్ చేయండి. చూడండి స్టూడెంట్స్, మనం ఒకే లెక్కకి 3 విలువలు కట్టడం జరిగింది. మొదటి కట్టింది అంక మధ్య వచ్చింది మనకి 37.5, రెండో గంట బాహుడు కింద మనకి 30.76, మూడోది మధ్యగతం. ఈ 3 దగ్గర ఒకేలా సుమారుగా ఒకేలా ఉన్నాయి.